ఇజ్రాయెల్ వదిలిపెట్టేటటువంటి మెంటాలిటీ కాదు, తనని దెబ్బ కొట్టేటటువంటి వాళ్ళ అంతు చూసేటటువంటి మెంటాలిటీ ఉన్నటువంటిదే. హెజ్బుల్లా లెబనాన్లో ఉండి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. ఇరాన్ ఫండెడ్తో నడిచేటటువంటి హమాస్ ఎట్లాంటిదో హెజ్బుల్లా అట్లాంటిదే, హౌతీ అట్లాంటిదే. హెజ్బుల్లా తాజాగా వరుసపెట్టి మొన్ననే అటాక్స్ చేయడం, ఇజ్రాయెల్ లోపల ఉన్నటువంటి ఉత్తర ప్రాంతం మీదకి మిస్సైల్ దాడులు చేయటం, ఇదంతా చూసిన తర్వాత ఆగిపోతుంది ఇజ్రాయెల్ అని ధైర్యం అనుకుంది. తీరా చూస్తే వాళ్ళ కమాండర్లు ఎవరైతే కీలకమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని వెతికి వేటాడి లేపేసుకొస్తున్నటువంటి ఇజ్రాయెల్ తాజాగా మరొకసారి వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడిని లేపేసింది. మొహమ్మద్ అయూబ్, ఇతన్ని హెజ్బుల్లాకి సంబంధించినటువంటి రాకెట్ యూనిట్ హెడ్, ఇతను ప్రామినెంట్ మెంబర్ హెజ్బుల్లాలో. ఓ రకంగా ప్రస్తుతం రాకెట్లు మొన్న ఏవైతే 250 రాకెట్లు ఒక్క రోజులో వచ్చి పడ్డాయో ఇజ్రాయెల్ మీద, దానికి మొత్తానికి సూత్రధారైనటువంటి వాడు, ఇరాన్తో మాట్లాడే తెప్పించి వెంటనే అటాక్ చేసినవాడు మహమ్మద్ అయూబు. ఇప్పుడు అతన్ని మట్టుబెట్టాం, ఏదైతే దక్షిణ లెబనాన్లో తన మీద దాడి చేసి మట్టుబెట్టాం అన్నటువంటిది ఇజ్రాయెల్ ప్రకటించింది. అవునని ధృవీకరించింది మరొక వైపున హెజ్బుల్లా. ఈ దెబ్బతో హెజ్బుల్లాకి మరొక భారీ నష్టాన్ని ఇచ్చినట్టయింది.